హాయ్ అందరికీ! ఇవాళ మనం సింపుల్ గుడ్డు కారం రెసిపీ అయితే చేయబోతున్నాము. ఈ గుడ్డు కారం మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఎవరికైనా బ్యాచిలర్స్‌కి కానీ, నాలాగా బద్ధకంగా వంట చేయని వాళ్ళకి కానీ 15 నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? నేనైతే 4 గుడ్లు అయితే తీసుకున్నాను. ఇంకా అవి ఉడికే లోపల ఈ లోపల అయితే ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుందాం. మా ఇంట్లో అయితే ఆనియన్స్ ఎక్కువ తింటారు. మీకు ఎన్ని కావాలో మీకు తగినంత అయితే ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసేసాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కారం అయితే తీసుకున్నాను తగినంత. ఇప్పుడు రోల్ అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత వెల్లుల్లి అయితే దంచుకోవాలి. కొంచెం పేస్ట్ లాగా వచ్చేంత వరకు అయితే దంచుకోవాలి. మనం వెల్లుల్లిపాయలు తొక్కు తీసి దంచుకోవచ్చు, లేకపోతే ఆ తొక్కు తీయకుండా అయినా దంచుకోవచ్చు. ఎలా దంచుకున్నా ప్రాబ్లం ఉండదు, కానీ కొంచెం మెత్తగా అయితే దంచుకోవాలి. ఈ లోపల మీ చిన్ని చేతితో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంకా ఇలాంటి వీడియోస్ పెట్టడానికి మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అందుకే మీ చిన్న చేతిలో లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా వెల్లుల్లిపాయలు అయితే దంచేసాను. కొంచెం మెత్తగా అయితే దంచుకోవాలి. తర్వాత వచ్చేసి జీలకర్ర అయితే వేసుకోవాలి. అవి కూడా కొంచెం మెత్తగా రావాలన్నమాట. అలా అయితే దంచుకోవాలి. నేనైతే ఒకటే చెప్పగలను, మనం వెల్లుల్లిపాయలు తొక్కు తీసి వేసుకుంటేనే బెటర్ అని చెప్పుకోవచ్చు. అలానే వేసేసుకుంటే మనకి కొంచెం పీసులుగా ఉంటుంది అన్నమాట. కానీ కారం అన్నీ వేసుకొని దంచుకుంటే మాత్రం మెత్తగానే ఉంటుంది. కానీ తొక్కులు తీసి దంచుకుంటే ఇలా కొంచెం పీసులుగా ఉండదు. కానీ ఇలా దంచుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది, సూపర్గానే ఉంటుంది. దానికి దీనికి ఏం డిఫరెన్స్ అయితే ఉండదు, కానీ కొంచెం పీసులుగా ఉంటుంది. అవి కూడా లేకుండా ఉండాలంటే మీరు తొక్కు ఉంటుంది కదా, తొక్కు తీసి అయితే దంచుకోండి, ఇంకా మెత్తగా వస్తుంది. ఇంకా వెల్లుల్లిపాయలు, జీలకర్ర అయితే కొంచెం మెత్తగా వచ్చేంత వరకు అయితే దంచుకున్నాను. మనకి ముద్దలాగా అయిపోతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కారం అయితే వేసుకొని దంచుకోవాలి. మనం దంచే కొద్దీ వెల్లుల్లిపాయలో ఉన్న నీరు దిగుతూ ఉంటుంది, ఇంకా ముద్దగా అయితే వస్తుంది మనకి. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కారం 3 మిక్స్ అయ్యేలాగా దంచుకోవాలి. కారం వేసేసరికి ఇంకా మెత్తగా వస్తుంది అనమాట. మనకి 3 మెత్తగా వస్తుంది అనమాట. మనకి ముద్దలాగా వచ్చేంత వరకు అయితే దంచుకోవాలి. చూసారు కదా, నేను దంచుతుంటే ఎలా గట్టిగా అయిపోతుందో అలా అయితే మనకి వస్తుంది అనమాట మనం దంచే కొద్దీ. ఇంకా మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా మెత్తంగా అయితే దంచుకోవాలి. ఇంకా మన గుడ్డు కారంలోకి కారం అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా గడ్డలాగా ఉందో, ముద్దలాగా అనమాట. ఇంకా అలా అయితే ప్రిపేర్ చేసేసుకుంటారు. స్మెల్ కూడా భలే వస్తుంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. అది వేడెక్కిన దాకా అయితే ఉండాలి. ఇంకా జీలకర్ర వేయించుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేయించుకోవాలి. గోల్డెన్ కలర్లో అయితే వేయించుకోవాలన్నమాట. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆనియన్సే బాగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇంకా ఆనియన్స్ వేసుకున్న తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 వేయించుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ లైట్గా అయితే గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. ఇప్పుడు తగినంత పసుపు అయితే వేసుకుందాము. వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇంకా ఆనియన్స్ బాగా వేయించుకున్న తర్వాత మనం ఇందాక పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, వెల్లుల్లి పేస్ట్, అదైతే బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆనియన్స్లో వెల్లుల్లి పేస్ట్ ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి బాగా ఆనియన్స్లోకి. ఇంకా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక గుడ్లు ఉడకబెట్టుకున్నాం కదా, అవి బాగా ఒలుచుకొని గుడ్డు చుట్టూరు అయితే మనం ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి మసాలాలు పట్టాలి కాబట్టి. ఇప్పుడు వేయించుకున్నాం కదా పేస్ట్, అది పట్టేలాగా ఘాట్లు అయితే వేసుకోవాలి. సన్న ఘాట్లు అయితే వేసుకోవాలి గుడ్డు చుట్టూ. అప్పుడే మనకి తినడానికి టేస్ట్ బాగుంటుంది. నేను ఆ క్లిప్ చూపించలేదు, మర్చిపోయాను. క్లిప్ అయితే తీసాను కానీ పెట్టడం అయితే మర్చిపోయాను. ఇంకేం లేదు, గుడ్లు ఒలుచుకొని మనము
ఘాట్లు పెట్టుకోవాలి అంతే. గుడ్డు చుట్టూరు ఘాట్లు పెట్టుకోవడమే. ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇంకా పేస్ట్ వేయించుకున్నాం కదా, ఇంకా గుడ్లు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అలా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియంలో పెట్టుకోండి, మీడియంలో పెట్టుకోకపోతే మళ్ళీ మాడిపోతాయి. అందుకని మీడియంలో అయితే పెట్టుకొని వేయించుకోవాలి. ఇంకంతే, మన గుడ్డు ప్రాసెస్ రెడీ అనమాట. మన గుడ్డు కారం అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో, వేడి వేడి అన్నంలో తింటుంటే భలే ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది. ఒకసారి ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసేయండి. ఈ లోపల అందరికీ బాయ్.